Hello everyone, welcome to Gadget Club YouTube ఛానల్. ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేసే అప్లికేషన్ సాఫ్ట్వేర్ పేరు బ్లూ స్టాక్స్. బేసికలీ బ్లూ స్టాక్స్ అనేది ఒక ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ అనమాట. దీని నుంచి మనం ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ని విండోస్ పీసీ ఆర్ మ్యాక్లో రన్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ యాప్స్ ఆర్ గేమ్స్ని బిగ్ స్క్రీన్లో ఎంజాయ్ చేయాలనుకుంటే బ్లూ స్టాక్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర కొన్ని లో కాన్ఫిగరేషన్స్ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉండొచ్చు, అందులో చాలా హై ఎండ్ యాప్స్ అనేవి, హై ఎండ్ గేమ్స్ అనేవి రన్ చేసుకోలేకపోతే. బట్ మన దగ్గర ఒక మీడియం టు హై రేంజ్ పీసీ ఆర్ ల్యాప్టాప్ ఆర్ మ్యాక్బుక్ ఉంది అనుకుంటే మనం ఆండ్రాయిడ్ డివైజెస్ని ఎట్లయితే యూజ్ చేసుకుంటామో ఇన్ ద సేమ్ వే బ్లూ స్టాక్స్ ద్వారా మన కంప్యూటర్ స్క్రీన్ మీద ఆండ్రాయిడ్ డివైజెస్ని యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూ స్టాక్స్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చేది క్లిక్ చేస్తే మనకు ఒక ఈఎక్సీ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఎస్ అని కొట్టండి. అండ్ బేస్డ్ ఆన్ యూర్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ స్పీడ్ ఆఫ్ డౌన్లోడింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీకు సాఫ్ట్వేర్ అనేది ప్రాపర్గా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ అయితే ఇలా చూపిస్తుంటుంది. కొన్ని విండోస్ వెర్షన్కి ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఎర్రర్ అయితే చూపిస్తూ ఉంటుంది. దీన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలనేది నేను వేరే వీడియో చేసి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అది ఒకసారి చూడండి. అండ్ ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాప్ ప్లేయర్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకో పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని బ్లూ స్టాక్ యాప్ ప్లేయర్ అంటారు. దీని ద్వారా మనం ప్లే స్టోర్ని యాక్సెస్ చేయొచ్చు. సో వన్స్ ఇది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ లోగో అనేది మన ప్లే స్టోర్ లాంటిది అనమాట. ఇది క్లిక్ చేసిన తర్వాత నార్మల్గా సైన్అప్ టైంలో మీ జీమెయిల్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది సేమ్ మనం మొబైల్ స్క్రీన్లోని ప్లే స్టోర్ అయితే ఎట్లా చూపిస్తుందో యాప్స్ అండ్ గేమ్స్ని, సాఫ్ట్వేర్ని అన్నింటినీ మనం ఇట్లా లిస్ట్ అవుట్ అనేది మనకు చూపిస్తుంటాం. అండ్ ఏవైతే మీరు ఇన్స్టాల్ చేసుకుంటారో అది హోమ్ పేజ్లో ఈ విధంగా లిస్ట్ అవుట్ అవుతాయి. సో ఇక్కడ చిన్న గేమ్స్ నుంచి పెద్ద గేమ్స్, హై ఎండ్ గేమ్స్ కూడా బేస్డ్ ఆన్ యువర్ పీసీ కాన్ఫిగరేషన్స్ మీరు బిగ్ గేమ్స్ కూడా స్మూత్ పర్ఫార్మెన్స్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఈవెన్ మొబైల్ గేమ్స్ అవ్వచ్చు, లేదంటే ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు, ఇవి కూడా మీరు హ్యాజిల్ ఫ్రీగా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైనా ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఇందులో యూజ్ చేయాలనుకుంటే జస్ట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మీడియాని ఇంపోర్ట్ చేయాలనుకుంటే మీ డెస్క్టాప్ కానీ ఏదైనా ఫోల్డర్లోనే అయితే మీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఉంటే దాన్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. జస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్లో ఎట్లయితే నోటిఫికేషన్ వస్తుందో అలా సక్సెస్ఫుల్ ఇంపోర్టెడ్ ఫైల్స్ ఆండ్రాయిడ్ అని వస్తుంది. అక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్స్ అనేవి ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. దీని ద్వారా ఈ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మీరు ఇక్కడ ఫోల్డర్లో యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ గైస్. Hope you like the video. Thanks for watching the video and please do like and share the video. For more useful content, subscribe and a bell icon matram gatti kottandi.